హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. ఈ టాపిక్ వచ్చేసి క్విక్ సార్ట్లో టైం కాంప్లెక్సిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ముందు వీడియోలో నేను బెస్ట్ అండ్ యావరేజ్ కేస్ది టైం కాంప్లెక్సిటీ రికరెన్స్ రిలేషన్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ వీడియోలో వర్స్ట్ కేస్ది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లెట్స్ గో టు ది టాపిక్. సో వర్స్ట్ కేస్కి ఏంటి అంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ. సో రికరెన్స్ రిలేషన్ దీనికి ఏంటి అంటే టీ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు టీ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ప్లస్ బిగ్ ఓ ఆఫ్ ఎన్. ఈ బిగ్ ఓ ఆఫ్ ఎన్ని మనం ఎన్గా రాసుకోవచ్చు. సో టీ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు టీ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ప్లస్ ఎన్. ఇది ఈక్వేషన్ 1. సో మనం ముందు దాంట్లో n/2 ఉండే ఇక్కడ. సో n/2ని మనం ఎంతో రిప్లేస్ చేసినాం కదా, ఇక్కడ n-1 తోటి రిప్లేస్ చేయాలన్నమాట. సో రిప్లేస్ n విత్ n-1 ఇన్ ఈక్వేషన్ 1. సో అప్పుడు ఏమవుతుందంటే టీ ఆఫ్ ఎన్ ప్లేస్లో n-1 రాయాలి మనం. n-1 ఈక్వల్స్ టు టీ ఆఫ్ ఇక్కడ n ఉంది. సో ఫస్ట్ n-1 రాయాలి. ఆల్రెడీ -1 ఉంది కాబట్టి -1 రాసుకోవాలి. ప్లస్ n ప్లేస్లో n-1. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి n-1 ఈజ్ ఈక్వల్స్ టు టీ ఆఫ్ -1 -2. సో n-2 ప్లస్ n-1. దీని నుంచి వచ్చింది మనకి ఇది ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ 2. సో ఇక్కడ ఇంకొకటి ఏమొచ్చింది n-2. సో ఈ n-2ని ఈ ఈక్వేషన్లో రిప్లేస్ చేయాలన్నమాట. సో సేమ్ ఇదే ఈక్వేషన్ n ప్లేస్లో రిప్లేస్ n విత్ n-2 సేమ్ ఈక్వేషన్లో ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో రిప్లేస్ చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, టీ ఆఫ్ n అంటే n-2 ప్లస్ టీ ఆఫ్ n-1 అంటే టీ ఆఫ్ n ప్లేస్లో n-2 రాయాలి. పక్కకి -1 ఉంది కాబట్టి -1. ఇక్కడ n ప్లేస్లో n-2 వస్తుంది. ఇది సాల్వ్ చేద్దాం. టీ ఆఫ్ n-2 ఈక్వల్స్ టు టీ ఆఫ్ -2 -1 -3 n-3 ప్లస్ n-2. ఇది ఈక్వేషన్ 3. ఇది ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఇప్పుడు n-2ని రిప్లేస్ చేసినాం. ఇక్కడ n-1 తోటి రిప్లేస్ చేసినాం. ఇప్పుడు 2ని 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే n-1 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో అప్పుడు ఏమొస్తుంది, ఈక్వేషన్ 1లో టీ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు ఇక్కడ టీ ఆఫ్ ఎన్ ఉంది కదా, టీ ఆఫ్ n-1 ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే టీ ఆఫ్ n-2 ప్లస్ n-1. ఇది టీ ఆఫ్ n-1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం. ప్లస్ n ఉంది కదా, సో ప్లస్ n. ఇది వచ్చింది మనకి ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ 4 వచ్చింది మనకి. ఇప్పుడు మనం సేమ్ ఈ ఈక్వేషన్ 4 వచ్చింది కదా, ఇప్పుడు ఈక్వేషన్ 3 ఉంది కదా, ఈక్వేషన్ 3ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ టైం ఈక్వేషన్ 2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ వచ్చింది కదా, ఈ వాల్యూలో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ చూడండి, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ 4. అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఈక్వేషన్ 3 ఏంటి, ఇది అంటే ఇక్కడ టీ ఆఫ్ n-2 ఉంది కదా, ఈ n-2 ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకి టీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఈ టీ ఆఫ్ n-2 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి మనం. టీ ఆఫ్ n-3 ప్లస్ n-2. ఇది అయిపోయింది, వాల్యూ అయిపోయింది. ఇది రాయాలి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది రాద్దాం. ప్లస్ n-1 ప్లస్ n.
ఇది మనకు వచ్చింది, ఇది ఈక్వేషన్ 5 అనుకోవాలి. ఈక్వేషన్ 5 వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈక్వేషన్ 5 వచ్చింది కాబట్టి దీని నుంచి మనం ఒక జనరల్ ఈక్వేషన్ రాయొచ్చు అనమాట. సో ఆ జనరల్ ఈక్వేషన్ ఏంటి అంటే ఇక్కడ మనకి జనరల్ ఈక్వేషన్ ఏంటి అంటే టీ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు టీ ఆఫ్ 1 + 2 + 3 సో ఆన్ ప్లస్ ఎన్ వరకు ఇలా రాయొచ్చు అనమాట. ఆ ఈక్వేషన్ ప్లేస్లో ఇలా రాయొచ్చు మనం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అంటే టీ ఆఫ్ 1 వాల్యూ ఏంటి అంటే 1. నేను చెప్పినాను కదా ముందు వీడియోలోనే చెప్పిన టీ ఆఫ్ 1 వాల్యూ ఏంటి అంటే 1 అనమాట. సో ఎందులోనే టీ ఆఫ్ 1 వాల్యూ 1. ఓకేనా ఫ్రెండ్స్. వాళ్ళు క్వశ్చన్లో ఏం ఇవ్వకపోతే టీ ఆఫ్ 1 వాల్యూ ఈజ్ 1. ఓకేనా. ఒకవేళ టీ ఆఫ్ 1 వాల్యూ అక్కడ 1 అని ఇచ్చినా కానీ 1. ఓకేనా. సో ఇక్కడ ఏంటి మనకు ఒక ఫార్ములా తెలుసు 1 + 2 + 3 సో ఆన్ ప్లస్ ఎన్ ఉంటే మనం ఏమని రాయొచ్చు n ఆఫ్ n + 1/2 అని రాయొచ్చు. సో అది రాద్దాం. టీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు n ఆఫ్ n + 1/2. సో ఇది మనకు తెలుసు కదా. సో దీని నుంచి మనం ఏంటి ఇప్పుడు మల్టిప్లై చేయండి. టీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n, n² ప్లస్ n ఇంటూ 1 n/2. సో ఇది దేని దానికి డివైడ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది దేని దానికి రాయండి n²/2 ప్లస్ n/2 అవుతుంది. అంతేనా. సో ఈ రెండిట్లలో బిగ్ ఏది చెప్పండి మీరే. కాన్స్టాన్స్ని మనం రాయొద్దు, టైం కాంప్లెక్సిటీ రిప్రజెంట్ చేసేటప్పుడు కాన్స్టాన్స్ రాయొద్దు. ఓన్లీ లాగెన్స్ ఎన్ వాల్యూస్ ఇట్లా ఉంటాయి కదా, ఫిక్స్డ్ కాన్స్టాన్స్ కాకుండా వేరియబుల్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే మనం రిప్రజెంట్ చేయాలి టైం కాంప్లెక్సిటీలో. సో n² పెద్దనా n పెద్దనా మన నార్మల్గా మనకు తెలిసింది n² పెద్ద. సో మనకి టైం కాంప్లెక్సిటీ ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే టైం కాంప్లెక్సిటీ సో n² అని మనకు తెలిసిపోయింది కదా. సో అదే వచ్చేసింది ఆన్సర్, అంతే. టీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు బిగ్ ఆఫ్ n². అంతే, అయిపోయింది, కంప్లీటెడ్. దిస్ ఈజ్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ వర్స్ట్ కేస్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఒకసారి చూసుకోండి. So please like, share and subscribe to my channel. Bye friends.